హాయ్, హలో, నమస్తే. మరొకసారి మరొక క్రొత్త వీడియోకి మీకు స్వాగతం. సో, మీరు ఇటీవల మన కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు. చక్కగా అందరూ కూడా మరి స్పందిస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీ స్పందనని కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బికాజ్ ఇలాంటి వీడియోస్ చాలా మందికి ఉపయోగపడతాయి. సో, ఇలాంటి వేదిక మనకు దొరకడం కూడా కష్టము. సో, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. సో, వికలాంగులు, ఆర్థోపెడికల్ వాళ్ళు అండ్ ఎనీ టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఏ డిజబిలిటీ ఉన్నా పర్వాలేదు, మీరు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ మ్యారేజ్ ప్రపోజల్స్ మీరే వెతుక్కోండి. సో, మన దగ్గరకు వచ్చి, ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు మనకి మరి ఎన్ని రకాల మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. దాంట్లో డిజబిలిటీకి దొరకదు. సో, డిజబిలిటీకి దొరకాలంటే ఏకైక ప్లాట్ఫామ్ మనమే. సో, మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ప్రొఫైల్ వేరే వాళ్ళకి నచ్చుతుంది, వేరే వాళ్ళ ప్రొఫైల్ మీకు నచ్చుతుంది. అప్పుడు మీకు సంబంధించినటువంటి ప్రొఫైల్ మీకు మ్యాచ్ అయినప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను, మళ్ళీ అదే చెప్పాలంటే కూడా మీకు కూడా బోర్గా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నానంటే, మీకు ఎలాంటి డిసెబిలిటీ ఉన్నా సరే, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ఏ లోపం ఉన్నా సరే, లోపంగా మీరు బాధపడకండి. సో, మీ బ్లైండ్ ఉన్నారు, మంచి జాబ్స్ ఉంటాయి. ఆర్థోపెడికల్ వాళ్ళు ఉన్నారు, మంచి జాబ్స్ ఉంటాయి. అండ్ హియరింగ్ ఇంపైర్డ్ ఉంటారు, మంచి జాబ్స్ ఉంటాయి. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో, మీరు మ్యాచెస్ ఎక్కడ చూసుకోవాలి? జసింత ఫౌండేషన్ వారు మనకి ఒక మంచి ప్లాట్ఫామ్ని, మ్యారేజ్ ప్రపోజల్ని చూసుకోవడానికి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ మీడియా ద్వారా మీ ముందుకి మేము వస్తున్నాము. సో, మీరు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మీ యొక్క ప్రపోజల్ని మీరు డెవలప్ చేయండి. ఎస్, డెఫినెట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వేరే వాళ్ళకి మీ ప్రొఫైల్ వెళ్తుంది, వేరే వాళ్ళకి మీరు ఉపయోగపడతారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వేరే బి పర్సన్. సో, ఒకరికొకరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళడము, ఇంత మంచి ప్లాట్ఫాము, మరి మన దగ్గర కొన్ని వేల ప్రొఫైల్ వచ్చి చూసుకొని ఒకరికొకరు. సో, ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. మా బాబుకి కొంచెము లోపం ఉంది, నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను వేల సంబంధాలు చూశాను, మా బాబుకి కొంచెం లోపం ఉంది అంటే, అలా లోపానికి మీరు ఏ పరిస్థితిలో కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కదానికి ఫిక్స్ చేసి పెడతాడు. మీకు ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఓకే, మీకు గవర్నమెంట్ జాబ్ లేదు. గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని మీరు చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయిని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత మనకి లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది. సో, అలాంటి వారు, ఓకే, మీరు నార్మల్ ఉన్నారు, మీకు ఎక్కడ జాబ్ లేదు, ఎక్కడ సోర్స్ లేదు. ఎస్, డిజేబిలిటీకి మీరు ఈ డిజేబుల్ పర్సన్స్ని మీరు మ్యారేజ్ చేసుకోవడం ద్వారా మీ లైఫ్ అవుతుంది. వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఇన్ఫర్మేటికల్గా వీడియో ఉంటుంది. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయక మానకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియోని నేను అనుకోవడం చాలా సర్క్యులేట్ చేయండి, ఎందుకనంటే కమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది. సో, అలాగే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మ్యారేజెస్కి ప్రపోజల్కి పెట్టి ఉన్నారు, వాళ్ళు మ్యారేజెస్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, వాలంటరీగా
మీరు వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా వి వెల్కమ్ టు యూ టు ప్రపోజ్ ద మ్యారేజ్. యెస్, అబ్సల్యూట్‌లీ. మీరు ఎవరైనా సరే రండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు మేము ఈ మ్యారేజ్ ప్రపోజల్‌లు చూడగలుగుతాం. ఏదో ఫోన్ చేసి ఇక్కడ ఇది ఉందా, అక్కడ అది ఉందా అనంటే కాదు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్మాల్ అమౌంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పెద్దగా ఏం పెట్టట్లేదు. సో, మేము కూడా ఎంతోమందిని అప్రోచ్ కావాలి. మీరు ఇచ్చే రిజిస్ట్రేషను స్మాల్ అకౌంట్ ఆఫ్ ఆహ్, ఆహ్, రిజిస్ట్రేషన్ ఫీ మాకెంతో కాదు. మీ ఫైల్‌ని మేము ఇచ్చేయడానికే సరిపోతుంది. సో, ఇలాంటి మ్యారేజెస్ విషయంలో మీరు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటున్నారు, "సార్ నాకు ఈ విధంగా కావాలి, నాకు ఈ విధంగా కావాలి, నాకు ఈ విధంగా." యెస్, అబ్సల్యూట్‌లీ. మీరు రిజిస్ట్రేషన్ చేస్తేనే మీది ప్రొఫైల్ వీళ్ళకి చూయిస్తాం. సో, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే మీ ప్రొఫైల్ వీళ్ళకి వెళ్తుంది. సో, ఈ ప్రకారంగా మీ ఏజ్ విషయంలో మీరు ఏ విధంగా బాధపడకండి. దేవుడు ఎవరినో ఒకళ్ళని తప్పకుండా ఏర్పాటు చేసే ఉంటాడు. సో, మీ అడుగు ముందు వేయండి. అలాగే మీ దగ్గరికి ఇంకొక అడుగు పడుతుంది. సో, డిసేబిలిటీ విషయంలో మీరు ఏ విధంగా బాధపడొద్దు. మీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. ఉద్యోగం ఉన్న అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయికి ఉద్యోగం లేకపోయినా అబ్బాయికి ఉద్యోగం ఉన్న వాళ్ళు దొరుకుతారు. సో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా వేరియస్ ప్రాంతాలలో ఎక్కడున్నా సరే మీరు ఏ విధంగా కూడా దిగులు పడొద్దు. నాకు మొన్న ఒక పర్సన్ కాల్ చేశారు. ఆ పర్సన్ విషయాలు నేను చెప్తాను. సార్, మేము మా పిల్లలకి మ్యారేజ్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇలాగా మాకు ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయని కూడా తెలీదు. నాకు 2 బ్లైండ్ పిల్లలున్నారు. వాళ్ళు కూడా 40+ ఉన్నారు అని చెప్పారు. ఇలాంటి వారు కోకొల్లలు ఉన్నారు. సమాజంలో మనకు సంబంధించిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని జత చేస్తాడు. ఊరికే ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. మన సహాయము వారికి అందించాలి. వారి సహాయం మనకు అందాలి. అంతే తప్ప వేరే విధంగా దిగులు చెందవద్దు. నా కాన్సెప్ట్ కూడా డిసేబిలిటీస్, ఎనీ టైప్ ఆఫ్ డిసేబిలిటీని నేను చూసి మ్యారేజ్ ప్రపోజల్స్ ఇద్దరికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోటి ఈ ప్లాట్‌ఫామ్‌ని నేను నిర్వర్తించడం జరుగుతా ఉంది. ఓకే. మీకు కూడా ఏదన్నా ఉంటే కామెంట్‌లో తెలియచేయండి. నాకు ఈ వీడియోని లైక్ చేయండి. నేను కూడా మీ ముందుకి మీ యొక్క ఎంకరేజ్‌ని బట్టి నేను మీ ముందుకు రాగలుగుతున్నాను. సో, ప్రతి ఒక్కరు వీడియో చూసినప్పుడు లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వేరియస్ గ్రూప్స్‌లో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో, ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఉపయోగపడతాం మనం. కేవలం నాకేం ఉపయోగం లేదు, నాకు పెళ్లయిపోయింది అనంటే, యెస్ సార్, మీకు మ్యారేజ్ అయింది. యెస్ మేడమ్, మీకు కూడా మ్యారేజ్ అయింది. కానీ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మీరు ఒకరికి ఉపయోగపడతారు. సో, డిసేబిలిటీస్‌కి మ్యాచెస్ దొరకడం చాలా కష్టము. అయినప్పటికి కూడా మీ వంతు ప్రయత్నాన్ని షేర్ ద్వారా చేయండి. లైక్ ద్వారా చేయండి. ఈ వేరియస్ గ్రూప్స్‌లో మీరు షేర్ చేయండి. సో, ఆర్థోపెడిక్‌లు వాళ్ళకి కూడా నేను ఫెయిర్‌గా చెప్తున్నాను. నాకు మ్యారేజ్ కాక ఇంతకాలం అయిపోయిందంటే, లేదు, మీరు ఇక్కడికి రండి. నేను ఇచ్చే ఈ నెంబర్‌కి మీరు కాల్ చేయండి. మీకు తగిన ప్రొఫైలు. సో, బ్లైండ్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు మ్యారేజెస్‌కి. వారు మీకు మ్యాచ్ కావచ్చు. నాకెందుకు లేరు అని అనుకోవడానికి అవకాశం లేదు. సో, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు త్వరగా ఇక్కడ నెంబర్‌కి కాల్ చేయండి. నేను ఈ నెంబర్ ఇస్తున్నాను. అండ్ కామెంట్ రూపంలో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను డెఫినెట్‌గా ఏదో ఒక సమయంలో కామెంట్‌కి రెస్పాండ్ అవుతాను. ఓకే. సో, జసింత ఫౌండేషన్ మీ ముందుకి చక్కటి ఆపర్చునిటీని తీసుకురావడం జరిగింది. ఈ ఆపర్చునిటీని మిస్ కాకుండా యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయడం మానకండి.
డెఫినెట్‌గా ఇందాక నేను చెప్పిన విధంగా అలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఎందుకంటే సమాజంలో పిల్లల్ని ఏం చేయాలో తెలీదు. డిసేబిలిటీ పిల్లలుంటారు. అమ్మాయి ఉంటది, అబ్బాయి ఉంటాడు. వాళ్ళని ఎక్కడ ఎవరికి అప్రోచ్ చేయాలి? ఓ మంచి నార్మల్ అబ్బాయి ఉన్నాడనుకుందాం. మా అబ్బాయి ఇట్లా ఉన్నాడు, అక్కడున్నాడు, ఇట్లా ఉంది అని గౌరవంగా చెప్పుకుంటారు. యెస్, ఈ డిసేబిలిటీ విషయానికొచ్చినప్పుడు కొంత వెనకాడుతా ఉంటారు. నాకు మా పాప బ్లైండు, నాకు మా పాప ఆర్థోపెటికల్, నాకు మా పాప డెమ్ము చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. యెస్, అసలు ఏ పరిస్థితుల్లో కూడా అలా సిగ్గుపడడానికి ఆస్కారం లేదు. గవర్నమెంట్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తా ఉంది. ఎన్నో ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నారు. సో, నార్మల్స్ కంటే కూడా ఈ డిసేబిలిటీస్ చాలా తెలివైన వారు. ఈ విషయాన్ని గమనించి మరి మీ పిల్లలకి ప్రపోజల్స్ మా దగ్గర ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోలేకపోతే పలానా దగ్గర ఉంది అని చెప్పి ఈ నంబర్ ఇచ్చి పంపించండి. ఈ నంబర్‌కి కాల్ చేయని చెప్పండి. థాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.